శ్రీకాకుళం జిల్లాలో ఐఐటి కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ర్యాగింగ్ పాల్పడిన సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థి సృజన్ సీనియర్ విద్యార్థులు వేధింపులు తట్టుకోలేకపోతున్నారని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సీనియర్ విద్యార్థులపై జూనియర్ స్టూడెంట్స్ మండిపడ్డారు. చనువుగా ఉంటే వేధిస్తారా అంటూ ధర్నా చేపట్టారు. వెంటనే కాలేజీ యాజమాన్య నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ ధర్నాతో కళాశాలల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రవణ్. ఫాతిమా, శ్రీకాకుళం జిల్లా ఐఐటి కళాశాలలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ కళాశాలలో ముఖ్యమైనటువంటి కళాశాలగా చెప్పుకున్నటువంటి ఐఐటి శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల మండల కేంద్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కళాశాలలో ఇప్పటికే ఐఐటి క్యాంపస్ లో దాదాపుగా కూడా 6,000 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఒక విద్యార్థి సృజన్ అనేటటువంటి విద్యార్థి మృతి చెందినటువంటి ఘటన ఒక్కసారిగా కూడా పూర్తి స్థాయిలో కూడా క్యాంపస్ అంతా కూడా కలకలం రేకిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా సృజన్ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తన ఉంటున్నటువంటి హాస్టల్ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం అయితే మాత్రం సీనియర్ విద్యార్థులు 9 మంది ఎవరైతే మృతి చెందినటువంటి సృజన్ ఉన్నాడో, సృజన్ ఒక మహిళా విద్యార్థితో అన్యోన్యంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది ఓరలేనటువంటి సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 9 మంది ఒక రూమ్ లో బంధించి దాదాపుగా కూడా 6 గంటల పాటు చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ సృజన్ అటువంటి ఐఐటి చదువుతున్నటువంటి విద్యార్థి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనని ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ దీన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం అయితే మాత్రం సృజన్ తాలూకా అన్ని ఇప్పటికే ఆసుపత్రికి పంపించారు. విద్యార్థులు అయితే మాత్రం ఈ ఘటనని పోలీసులు తప్పుదో పట్టిస్తున్నారు అని అయితే మాత్రం కాలేజీలోనే ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆందోళన ఉద్రిక్తమవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆందోళన కట్టుదిట్టం చేయడానికి అయితే మాత్రం భారీగా పోలీసు బలగాలు కూడా ఆ ప్రాంతంలోకి మోహరించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. క్షణానికి కూడా విద్యార్థులు అంతా కూడా సీనియర్ విద్యార్థులు ఎవరైతే ర్యాగింగ్ విద్యార్థి సృజన్ మృతికి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అదుపులోకి తీసుకొని న్యాయం చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ పెడితే అయితే మాత్రం కాలేజీ ఆవరణలో క్లాస్ రూమ్స్ అన్ని కూడా బాయ్కట్ చేస్తే అయితే మాత్రం ప్రస్తుతం ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే మాత్రం మనం బీఆర్కే స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ ద అప్డేట్. నా బిడ్డ ఏది చెప్తా మాట చెప్తా మేము
దానికి అంటే చనిపోవడం అనేది ఏ తల్లిదండ్రులకు కూడా ఏ విద్యార్థులకు కూడా మేము సార్ ఎలాంటిదైనా కానీ నా ఒక్క మాట చిన్న రిక్వెస్ట్ సార్, సరైన భవిష్యత్తు ఇది లేదు. కోసమే మీరు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చారు. పలానా IIITలో చదివాం, మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి ఫెసిలిటీస్ ఉంది, మనం చెప్పే మంచి ఫ్యూచర్ కోసం మనం ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ ప్రాణం పోయేటట్టు మనం ఎక్కడ దీనికి రాలేదు కదా. ఏదైనా ఏ విద్యార్థి కూడా కోరుకుంటున్నాం. 2 లాస్ట్ టైం ఏదో దానికి ఇప్పుడున్న నేపథ్యం క్వైట్ డిఫరెంట్.